శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ నాలెడ్జ్ 2026 చాప్టర్ 1 భారతదేశ జాతీయ చిహ్నాలు. జాతీయ గీతం. మన జాతీయ గీతం జన గణ మన. రవీంద్రనాథ్ ఠాకూర్ బెంగాలీ భాషలో రచించిన పూర్తి గీతంలో 5 చరణాలున్నాయి. తొలి చరణములోని 8 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు. ఈ గీతాన్ని తొలిసారి 1911 డిసెంబర్ 27న జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు. నోట్: 2011 డిసెంబర్ 27 నాటికి 100 ఏళ్లు నిండాయి. తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో 1912లో ఈ గీతం తొలిసారిగా ప్రచురితం అయ్యింది. ఈ గీతాన్ని ఠాకూర్ మదనపల్లిలోని బీబీ కాలేజీలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919లో ఆంగ్లంలోనికి అనువదించారు. జాతీయ గీతం 1950 జనవరి 24 నుండి అధికారికంగా వాడుకలోకి వచ్చింది. పూర్తి జాతీయ గీతాన్ని పాడటానికి తీసుకోవాల్సిన సమయం 52 సెకన్లు, షార్ట్ వెర్షన్కు తీసుకోవాల్సిన సమయం 20 సెకన్లు మాత్రమే. 2016 నవంబర్ 30న సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా సినీ థియేటర్లలో సినీ ప్రదర్శనకు ముందు జాతీయ గీతంను తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందిగా తీర్పునిచ్చింది. జాతీయ పతాకం. మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. ఈ పతాకం పొడవు వెడల్పు నిష్పత్తి 3:2, 3:2. దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన ఈ త్రివర్ణ పతాకంలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. ఇందులో కాషాయం ధైర్యానికి, త్యాగనిరతికి, తెలుపు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ విశ్వాసానికి, పరాక్రమానికి చిహ్నాలు. తెలుపు రంగు మధ్య భాగంలో ముదురు నీలం రంగు నావీ బ్లూతో అశోక చక్రం ఉంటుంది. చక్రం అభివృద్ధికి సంకేతం. ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. 1921లో విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాక నమూనాను తొలిసారిగా ప్రదర్శించారు. పతాకం మధ్యలో తెలుపు రంగుపై మొదట మహాత్మా గాంధీ సూచించిన చరక ఉండేది. తర్వాత దీని స్థానంలో ముదురు నీలి రంగు నేవీ బ్లూలో గల అశోకుని ధర్మచక్రం ఎంచుకున్నారు. దీనిని సారనాథ్లోని అశోక స్తంభం నుండి గ్రహించారు. త్రివర్ణ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా 1947 జూలై 22న ఆమోదించింది. మన జాతీయ జెండాను అధికారికంగా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రదర్శించారు. దీనిని తొలిసారి పార్లమెంటుపై ఎగురవేశారు. కొత్త జెండా కోడ్ 2002 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ గేయం. మన జాతీయ గేయం వందే మాతరం. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవలలోని వందే మాతరం మన జాతీయ గేయం. ఆనందమఠ్ నవల 1882లో ప్రచురించబడింది. వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ తొలుత సంస్కృతంలో రాశారు. దీన్ని అరవింద్ ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు. 1896లో కలకత్తాలో జరిగిన ఐఎన్ఎస్ సమావేశంలో వందే మాతరం గేయాన్ని తొలిసారిగా పాడారు. నోట్: 1896లో వందే మాతరం గీతాన్ని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాకూర్. వందే మాతరం గేయాన్ని 1950 జనవరి 24న మన రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది. వందే మాతర గేయానికి సంగీతాన్ని సమకూర్చిన వ్యక్తి జాదునాథ్ భట్టాచార్య. జాతీయ చిహ్నం. మన జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్. ఒకే పీటపై 4 దిక్కులకు ముఖం చేసి నిలబడిన సింహాలు. ఈ ముద్రను సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుండి గ్రహించారు. ఈ ముద్రలో 4 సింహాలు ఉంటాయి, కానీ మనకు 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రానికి కుడివైపు వృషభం ఎద్దు ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ఎడమవైపు గుర్రం ఉంటుంది. ఇది వేగం, పౌరుషానికి సంకేతం. నోట్: గమనిక: ధర్మచక్రంలో ఎద్దు, గుర్రంతో పాటు ఏనుగు, సింహం కూడా ఉంటాయి.
పీఠభాగంపై సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ వాక్యం మండకోపనిషత్ నుండి గ్రహించబడింది. 1950 జనవరి 26న రాజ్యాంగ సభ ఈ చిహ్నాన్ని మన జాతీయ చిహ్నంగా ఆమోదించింది. జాతీయ ప్రతిజ్ఞ. జాతీయ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు తెలుగులో రచించారు. దీనిని మొదటిసారి 1962లో విశాఖపట్నం పాఠశాలలో ఆలపించారు. 1965 జనవరి 26 నుంచి అమలులోనికి వచ్చింది. జాతీయ జంతువు. పులి అనేది శక్తికి, ధైర్యానికి ప్రతీక. పెద్ద పులి రాయల్ బెంగాల్ టైగర్ మన జాతీయ జంతువు. దీని శాస్త్రీయ నామం పాంథారా టైగ్రిస్ లిన్నేయస్. పెద్ద పులిని జాతీయ జంతువుగా 1972 నవంబర్ 18న గుర్తించారు. గమనిక: 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. దేశంలో ప్రాజెక్ట్ టైగర్ను 1973 ఏప్రిల్ నుండి ప్రారంభించారు. జాతీయ క్యాలెండర్. జాతీయ క్యాలెండర్ను గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా 1957 మార్చి 22 నుంచి తయారు చేశారు. ఈ క్యాలెండర్ను శక సంవత్సరం 1879 ఆధారంగా చైత్రం తొలి మాసం, పాల్గొనం చివరి మాసం ఆధారంగా రూపొందించారు. శక సంవత్సరం క్రీస్తు శకం 78న ప్రారంభమైంది. శక సంవత్సరంలో 12 నెలలు 365 రోజులు ఉంటాయి. జాతీయ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ మధ్య పోలికలు. శక నెల చైత్రం, శక నెలలో రోజులు 30. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు మార్చి 22. లీపు సంవత్సరం మార్చి 21. 2. వైశాఖం. శక నెలలో రోజులు 31. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు ఏప్రిల్ 21. 3. జ్యేష్టం. శక నెలలో రోజులు 31. గ్రెగోరియన్ ప్రకారం శక నెలలు ప్రారంభమయ్యే రోజు మే 22. 4. ఆషాఢం. శక నెలలో రోజులు 31. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు జూన్ 22. 5. శ్రావణం. శక నెలలో రోజులు 31. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు జూలై 23. శక నెల భాద్రపదం. శక నెలలో రోజులు 31. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు ఆగస్టు 23. శక నెల అశ్వీజం. శక నెలలో రోజులు 30. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు సెప్టెంబర్ 23. శక నెల కార్తీకం. శక నెలలో రోజులు 30. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు అక్టోబర్ 23. శక నెల మార్గశిరం. శక నెలలో రోజులు 30. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు నవంబర్ 22. శక నెల పుష్యం. శక నెలలో రోజులు 30. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు డిసెంబర్ 22. శక నెల మాఘం. శక నెలలో రోజులు 30. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు జనవరి 21. శక నెల ఫాల్గుణం. శక నెలలో రోజులు 30. గ్రెగోరియన్ ప్రకారం శక నెల ప్రారంభమయ్యే రోజులు ఫిబ్రవరి 20. శక సంవత్సరంలో మొదటి నెల చైత్రం, చివరి నెల పాల్గొనం. ఆంధ్రప్రదేశ్లో శక సంవత్సర ప్రకారం చైత్రం నెల మొదటి తారీఖున తెలుగు సంవత్సరాది ఉగాది జరుపుకుంటారు. భారత జాతీయ కాలమానం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనుసరించి భారత జాతీయ కాలమానాన్ని నిర్ణయిస్తారు. సాధారణంగా గ్రీనిచ్ కాలమానం ఇంగ్లాండ్ స్థానిక సమయం కంటే భారత కాలమానం 5 గంటలు 30 నిమిషాల ముందు ఉంటుంది. జాతీయ పుష్పం. తామర పువ్వు మన జాతీయ పుష్పం.
తామర పుష్పం యొక్క శాస్త్రీయ నామం నిలుంబో నూసిఫెరా గెట్టన్. తామర పువ్వు దైవత్వం, సంపద, విజ్ఞానములకు సూచిక. జాతీయ వృక్షం మర్రి చెట్టు మన జాతీయ వృక్షం. దీని శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్. జాతీయ భాష హిందీ మన జాతీయ భాష. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లోని 343వ అధికరణం ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా 1950లో ప్రకటించారు. జాతీయ పక్షి నెమలి. నెమలి మన జాతీయ పక్షి. దీని శాస్త్రీయ నామం పావోక్రిస్టేటస్. నెమలిని జాతీయ పక్షిగా 1964లో భారత ప్రభుత్వం గుర్తించింది. జాతీయ ఫలం మామిడి మన జాతీయ ఫలం. దీని శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. దీనినే ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. జాతీయ క్రీడ హాకీ మన జాతీయ క్రీడ. భారత హాకీ జట్టు 1928, 1956 మధ్య ఒలింపిక్స్లో వరుసగా 6 సార్లు మొత్తం 8 సార్లు స్వర్ణం సాధించింది. జాతీయ జలచరం డాల్ఫిన్ మన జాతీయ జలచరం. దీని శాస్త్రీయ నామం ప్లాటానిస్టా గాంగెటికా. 2010 ఆగస్టు 3న కేంద్ర ప్రభుత్వం గంగా నదిలో జీవించే డాల్ఫిన్ను జాతీయ జలచర జంతువుగా ప్రకటించింది. జాతీయ వారసత్వ జంతువు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2010 అక్టోబర్ 22న జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును ప్రకటించింది. జాతీయ నది గంగా నది మన జాతీయ నది. గంగా నదిని 2008 నవంబర్లో జాతీయ నదిగా ప్రకటించారు. జాతీయ కరెన్సీ భారతదేశంలో దశాంశ నాణ్యముల పద్ధతిని 1957వ సంవత్సరం నుండి ప్రవేశపెట్టడం జరిగింది. భారత కరెన్సీ మీద దేవనాగరి లిపిలో ముద్రించిన రా అన్న అక్షరమే కరెన్సీకి జాతీయ చిహ్నం. 2010 జూలై 15 నుంచి భారత ప్రభుత్వం కరెన్సీపై ఈ అక్షరాన్ని ముద్రిస్తుంది. ఈ చిహ్న రూపశిల్పి ఉదయ్ కుమార్. జాతిపిత మన జాతిపిత మహాత్మా గాంధీ. సుభాష్ చంద్రబోస్ 1944లో బెర్లిన్ నుండి రేడియోలో మహాత్మా గాంధీని జాతిపిత అని మొట్టమొదటిసారిగా సంబోధించడం జరిగింది. జాతీయ అలంకారం మన జాతీయ అలంకారంగా స్త్రీ రూపంలో ఉన్న భారతమాతను చూపిస్తారు. చేతిలో జెండా పట్టుకుని సింహంపై కూర్చున్నట్లు ఉంటుంది. ఋతువులు సీజన్స్ ఋతువులు సంఖ్య 6. ఇవి మన జాతీయ క్యాలెండర్ మరియు ఇంగ్లీష్ క్యాలెండర్ నెలలతో పోల్చితే ప్రతి 2 నెలలకు ఒక ఋతువు ఉంటుంది. అవి 1 వసంత ఋతువు. జాతీయ క్యాలెండర్ చైత్రం వైశాఖం నెలలు. ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చి ఏప్రిల్. 2 గ్రీష్మ ఋతువు నెలలు. జాతీయ క్యాలెండర్ జ్యేష్టం ఆషాఢం నెలలు. ఇంగ్లీష్ క్యాలెండర్ మే జూన్. 3 వర్ష ఋతువు. జాతీయ క్యాలెండర్ శ్రావణం భాద్రపదం. ఇంగ్లీష్ క్యాలెండర్ జూలై ఆగస్ట్. శరతృతువు. జాతీయ క్యాలెండర్ అశ్వీజం కార్తీకం. ఇంగ్లీష్ క్యాలెండర్ సెప్టెంబర్ అక్టోబర్. హేమంత ఋతువు. జాతీయ క్యాలెండర్ మార్గశిర పుష్యం. ఇంగ్లీష్ క్యాలెండర్ నవంబర్ డిసెంబర్. శిశిర ఋతువు. జాతీయ క్యాలెండర్ మాఘం పాల్గొనం. ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి ఫిబ్రవరి.